ప్రతి ఒక్కరిలో జుట్టు రాలడం సహజం. జుట్టు రాలడం 100% అరికట్టగలమో లేదో తెలియదు కానీ జుట్టు రాలడం అరికట్టడంలో జామాకులు ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. జుట్టు రాలడం అరికట్టడం మన చేతుల్లోనే ఉంటుంది. ఎన్నో హోమ్ రెమెడీస్ ను ప్రయత్నించి ఉంటాము. జుట్టు రాలడం తగ్గించడంలో జామాకులు కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. జామ ఆకుల్లో ఉండే విటమిన్ B3, B5 మరియు B6 హెయిర్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. జుట్టు రాలడం అరికడుతుంది. ఇంకా విటమిన్ A మరియు C లు కొత్తగా హెయిర్ ఫాలిసెల్స్ ను ప్రోత్సహిస్తుంది. ఇంకా చెప్పాలంటే జామ ఆకుల్లో 9% పొటాషియం, 2% జింక్ మరియు 2% ప్రోటీన్లు ఉంటాయి. ఇది తలలో చికాకు, దురద, చుండ్రు నివారించి హెయిర్ హెలాసిటీని పెంచుతుంది. జుట్టును స్మూత్ గా మార్చుతుంది. ఇంకా జామ ఆకుల్లో ఉండే లైకోపిన్ ప్రీ రాడికల్ కు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తూ మరో స్కిన్ లేయర్ ఏర్పడుటకు సహాయపడుతుంది. క్యూటికల్స్ మూసుకునేలా చేసి మొత్తం హెయిర్ హెల్త్ ను ప్రోత్సహిస్తుంది. జామ ఆకుల్లో అనేక ప్రయోజనాలు దాగున్నాయి. అంతేకాదు ఇది చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. అందువల్ల రొటీన్ గా ఉపయోగించుకోవడమే మంచిది. కొన్ని పరిశోధనలు జరిపిన తర్వాత జుట్టు పెరుగుదలకు జామాకులను ఎలా ఉపయోగించాలి అని సింపుల్ టిప్స్ ను సూచించడం జరిగింది. జామ ఆకులు: గుప్పెడు జామ ఆకులను ఒక కప్పులో నీటిలో వేసి మరిగించాలి. 15 నుండి 20 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గది ఉష్ణోగ్రతలో ద్రవాన్ని చల్లార్చి వడగట్టాలి. ఈ నీటిని తలకు మొత్తం అప్లై చేయాలి. 1 గంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. జామ, తేనె, నిమ్మరసం: బాగా పండిన జామకాయను తీసుకుని మెత్తగా చేయాలి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ తేనె మరియు 10 చుక్కల నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నీ కలిగలిసే వరకు మిక్స్ చేయాలి. తర్వాత జుట్టును తడిచేసి పాయలుగా విడదీసి ఈ మాస్క్ ను అప్లై చేయాలి. ఈ జామకాయ మాస్క్ ను జుట్టు పొడవునా అప్లై చేసిన 40 నిమిషాల తర్వాత షాంపూ, కండిషనర్ తో శుభ్రం చేసుకోవాలి. విటమిన్ E కొబ్బరి నూనె జామ: 1/2 కప్పు కొబ్బరి నూనెను తక్కువ మంట మీద వేడి చేయాలి. విటమిన్ E క్యాప్సూల్స్ ను బ్రేక్ చేసి 2గా విడగొట్టి అందులోని నూనెను కొబ్బరి నూనెలో వేయాలి. దీనితో పాటు జామకాయ జ్యూస్ కూడా వేసి మిక్స్ చేయాలి. 15 నిమిషాలు సిమ్ లో పెట్టి తర్వాత జుట్టు పొడవునా తలకు అప్లై చేయాలి. షవర్ క్యాప్ పెట్టుకొని 1 గంట తర్వాత షాంపూ, కండిషనర్ తో తలస్నానం చేయాలి. గుడ్డు జామ: జామకాయ హెర్బల్ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు పెరుగుదలకు, హెర్బల్ రూట్స్ బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చిన్న బౌల్ తీసుకొని అందులో బాగా పండిన జామకాయను మెత్తగా చేసి వేయాలి. తర్వాత అందులో 1 ఎగ్ వైట్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. దీన్ని తలకు, జుట్టు పొడవునా అప్లై చేయాలి. 40 నిమిషాల తర్వాత తలకు మసాజ్ చేసి షాంపూతో తలస్నానం చేయాలి. జామ, కోకోనట్: జామ ఆకులను 1 కప్పు నీటిలో వేసి 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించాలి. తర్వాత క్రిందికి దింపి ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొబ్బరి నూనెను మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు, జుట్టు పొడవునా అప్లై చేయాలి. 15 నిమిషాలు మసాజ్ చేసి అలాగే ఉంచి 1 గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. సీకాయ, జామ, బాదం ఆయిల్: జామాకులను ఎండలో ఎండబెట్టి తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత సీకాకాయ పొడి, జామ ఆకులు పొడిని సమంగా తీసుకొని అందులో 10 చుక్కల బాదం నూనెను మిక్స్ చేయాలి. కొద్దిగా నీళ్లు కలుపుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని తడి జుట్టుకు అప్లై చేయాలి. 1 గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ హెర్బల్ మాస్క్ ను వారానికి 1 సారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జామ టీ: జామ ఆకుల టీ బ్యాగ్స్ ఉపయోగించి గోవా టీని తాగొచ్చు. టీ బ్యాగ్స్ ను వేడి నీటిలో డిప్ చేసి తీసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి తాగాలి. అలాగే గోరువెచ్చగా ఉన్న నీటిని తలకు కూడా వేసుకోవచ్చు. అలాగే గోరువెచ్చగా ఉన్న నీటిని తలకు కూడా పోసుకోవచ్చు. అవకాడో, జామ, రోజ్మెరీ ఆయిల్: బాగా పండిన అవకాడోను, జామకాయను స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రోజ్మెరీ ఆయిల్ ను మిక్స్ చేసి తర్వాత తడి జుట్టుకు అప్లై చేయాలి. షవర్ క్యాప్ పెట్టుకొని 1 గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కొబ్బరి పాలు, జామ ఆకులు: జుట్టు రాలడం నివారించడంలో జామాకులు గ్రేట్ గా సహాయపడతాయి. 1 కప్పు కొబ్బరి పాలు, అందులో ఎండిన జామాకులు పొడి మిక్స్ చేయాలి. కాటన్ సహాయంతో తల మొత్తానికి అప్లై చేయాలి. మొత్తం అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయాలి. 1 గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. జామకాయ: జామకాయలో గ్రేట్ బెనిఫిట్స్ దాగున్నాయి కాబట్టి దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇందులోని విటమిన్స్, మినరల్స్ నేరుగా రక్తంలో కలుస్తాయి. దాంతో ఓవరాల్ హెల్త్, బ్యూటీకి అమేజింగ్ రిజల్ట్ ను చూపుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం: సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.